IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు సార్ అసలు ఇది ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చేసి ప్రజల్లో ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ప్రజల్ని, రైతుల్ని ఎందుకు ఇలా భయాందోళనకు గురి చేస్తున్నారు సార్? ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ అమ్మా. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు దీనికి పునాది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లోనే భారతదేశంలో ఉన్న లిటిగేషన్లో 66% ల్యాండ్ లిటిగేషనే ఉంది. తద్వారా విదేశీ పెట్టుబడులు రావాలంటే ఎక్కడ ల్యాండ్ తీసుకుంటే తర్వాత ఏ రకమైన క్లెయిమ్లు వస్తాయో, కేసుల్లో వస్తాయో అని చెప్పేసి వాళ్ళు హెజిటేట్ చేస్తున్నారని చెప్పేసి మన భారత ప్రభుత్వం మొత్తం అన్ని రాష్ట్రాలకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మీరు దీనికి సంబంధించి ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి, యాక్ట్ చేయండి మీ రాష్ట్రాల్లో. ఈ యాక్ట్ చేసి టైటిల్ క్లియర్ చేయండి అని. దానికి వాళ్ళు ఒక సెంట్రల్ యూనిక్ ఐడి ఒకటి ఇస్తారు. అదేవిధంగా స్టేట్లో కూడా ఆ పర్టికులర్ ల్యాండ్కి ఒక యూనిక్ ఐడి ఇస్తారు. ఒకసారి కొలిచి దాని మీద క్లియర్గా పిక్చర్తో సహా అది కంప్యూటరైజ్ చేస్తారు. కంప్యూటర్లో యాజ్ పర్ ది యాక్ట్ ప్రకారంగా మీరు ఏదైనా లిటిగేషన్ ఆల్రెడీ ఉండుంటే మీరు దాన్ని కూడా మీరు ఒక డిక్లరేషన్ ద్వారా మీరు మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయని పక్షంలో పీనల్ చర్యలు ఉంటాయి. అదేవిధంగా మీకు పనిష్మెంట్ కూడా ఉంటుంది. తద్వారా మీరు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇందులో లిటిగేషన్ ఉందా లేదు క్లియర్. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రార్ ఓన్లీ స్టాంప్ డ్యూటీ వరకు చూస్తాడు తప్ప మీకు ఇందులో టైటిల్ గురించి చూడడు. కాబట్టి మీరు ఇది కరెక్ట్గా కాదా అని మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు తిరగవలసిన అవసరం ఈ యాక్ట్ వల్ల ఉండదు. ఒకసారి ఇందులో క్లియర్ చేసిన తర్వాత ఏంటంటే మీకు దీనికి సంబంధించి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఉంటాయి. దాని మీద హైకోర్టుకి మీరు అపీల్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ కింద కూడా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఒకసారి ఇది క్లియర్గా అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్లో టోటల్గా మ్యూటేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇది ఫ్యూచర్లో ఇళ్ల స్థలాలకి అన్నిటికి కూడా ఇది వర్తింపజేస్తారు. తద్వారా మన దేశంలో ఉన్న లిటిగేషన్ని సాధ్యమైనంత తగ్గించాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. అయితే ఇప్పుడు ఎలక్షన్లో దీని ఒక రకమైన స్టంట్ కింద తీసుకుని ఇప్పుడే రాత్రి జగన్మోహన్ రెడ్డి ఒక యాక్ట్ తయారు చేశాడు. ఆ యాక్ట్కి ఎవరు సంబంధం లేదు, ఆయన సొంత జేబు సంస్థ అని చెప్పేసి ప్రచారం చేయడం అనేది దుర్మార్గం. ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ లీడర్ గారు ఉదయం నేను చూశాను, దీనికోసం ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా అలాట్ చేసింది. ఆ ఫండ్స్ తోటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలన్నీ చేస్తున్నారు. రెవెన్యూ అన్నింటిలో కూడా రికార్డులకు ఎక్కిస్తున్నారు, డిజిటలైజ్ చేస్తున్నారని స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా పురంధరేశ్వర్ గారి కాడి నుంచి, సుజనా చౌదరి కాడి నుంచి, సీఎం రమేష్ గారి కాడి నుంచి వీళ్ళందరూ కూడా బీజేపీ నాయకులందరూ కూడా మేము ఈ చట్టానికి వ్యతిరేకము కాదు, ఇది మంచి చట్టం అని పేపర్ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. భాగస్వామి పార్టీలైన ఒక పార్టీ ఒక రకంగాను, ఇంకో పార్టీ ఇంకో రకంగాను చెప్తుందంటే ఇది ఖచ్చితంగా ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అపఖ్యాతి పాలు చేసి ఆయన మీద ఒక రకమైన భయాందోళన ప్రజల్లో క్రియేట్ చేసి అతనికి ఓట్లు రాకుండా చేయాలనే ఉద్దేశం తప్ప యాక్ట్ మీద ఏ రకమైన చెడు లేదు. దాని మీద అవగాహన వాళ్ళకి పూర్తిగా లేకుండా అయినా ఉండాలి, లేదా ఆ యాక్ట్ గురించి తెలిసి అబద్ధం అయినా చెప్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఆ యాక్ట్ మంచిదేనని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా సార్, మనం విన్నాం అసెంబ్లీలో చెప్తున్నారు. మరి ఇంతలోనే ఎందుకు మంచిది కాకుండా పోయింది ఈ యాక్ట్? ఖచ్చితంగా ఎలక్షన్లే, ఇది కేవలం ఎలక్షన్స్ అంటే. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు వాళ్ళ మన హ్యూమన్ ట్రాఫికర్స్ అని చెప్పేసి మరి నాకు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి ఒక కూటమి నాయకుడు చెప్పడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ కుర్రోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ 50 కుటుంబాల్లో ఒక కుర్రోడు. మా ఊర్లో ఉన్న 20 మంది ఉన్నారు గ్రామ వాలంటీర్లు, 20 మంది మా ఊర్లో కుర్రోళ్ళే, కొత్త వాళ్ళు ఎవరో కాదు. వాడు ఎక్కడి నుంచి అమ్మేస్తాడు, అమ్మాయిలను అమ్మేస్తాడు, అబ్బాయిలను అమ్మేస్తాడు అనుకుంటూ రకరకాల హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్తారు. అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సో ఈ యాక్ట్ మీద మనం ఒక దుమారం లేపేద్దాం, గుడ్డ అంటించేసి మొహం మీద వేసేద్దాం, అది కాలి ఆయన పరిగెడతా ఉంటాడు అనే తప్ప మీరు దాంట్లో ఉన్న నిజాలు స్పష్టంగా క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో చేస్తున్నది. అదే కాకుండా ఇప్పుడు బీజేపీ మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ రకరకాల మీటింగులు వచ్చారు. ఏ మీటింగులో కూడా ఈ యాక్ట్, అదే మీటింగుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నేను రాగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తాను అని ఘనంగా చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు తన భాగస్వామి అయిన మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఈ యాక్ట్ తప్పు,
ఇది మేము సమర్థించట్లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు అంటే దాన్ని బట్టే అతను క్లియర్గా పచ్చి అబద్ధాలు ఈ ఎలక్షన్లో ఇంకా 4 రోజులే ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో ఇంకా ఏదన్నా ఎతుకుతాడనమాట, ఇంకా 2-3 ఎతికి చేయడం తప్ప దానివల్ల ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఏ రకంగా కొట్టుకుంటే కొట్టుకోనివ్వండి, కానీ ప్రజల్ని భయాందోళన చేసి ప్రజల యొక్క ఒక రకమైన అభద్రతకి మాత్రం గురి చేయడం అనేది దుర్మార్గం. ఎవరి ఆస్తి పోదు ఎట్టి పరిస్థితుల్లో. అది కాక ఇప్పుడున్న లిటిగేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళక్కర్లేదు. కోర్టులో కూడా ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్న నేను సడన్గా ఎవడో పనికిమాలిన కాగితం తీసుకొచ్చేసి ఒక నోటీస్ ఇచ్చేసి కోర్టులో వేసేస్తాడు. ఇప్పుడు లిమిటేషన్ అనేది చాలా అడ్డొస్తుంది. 2 ఏళ్ళ తర్వాత క్లియర్ టైటిల్ ఇచ్చిన తర్వాత, క్లియర్ టైటిల్ ఇవ్వడానికి లిటిగేషన్ ఏదన్నా ఉంటే దాన్ని క్లెయిమ్ చేయడానికి 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళ తర్వాత అంటే ప్రామిసరీ నోట్ 3 ఏళ్ళ తర్వాత ఏం చేస్తావు? అదేంటి అది ఎలా కుదురుతుంది? దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అని మనం ఏమన్నా ఆందోళన చేస్తున్నామా? అది లా చట్టం, లిమిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది కదా. కాబట్టి లిమిటేషన్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, అదేవిధంగా ఆల్ రెవెన్యూ యాక్ట్ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. మరి సార్ ఇంతకుముందు పాస్ పుస్తకాలు అంటే 2 వచ్చాయి సార్, ఇప్పుడు ఒకటే వస్తుంది, ప్రజలకి ఒకటే వస్తుంది. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి వస్తుంది సార్. దీనివల్ల కూడా అంటే వీళ్ళ వివరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంచేసుకుంటున్నారు, వీళ్ళ భూములు కూడా ఆయన దగ్గరే ఉండిపోతున్నాయి, ఆయన సొంతం అయిపోతాయి అని చెప్పేసి కూడా అది కూడా ఒకటి తీసుకొద్దానికి. ఇది కూడా కేవలం అపవాదమ్మా. మీరు కంప్యూటర్లో నేను చెప్పాను కదా, సెంట్రల్ ఐడి, యూనిక్ ఐడి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఐడి ఇస్తుంది, అదే స్థలానికి స్టేట్ గవర్నమెంట్ ఒక ఐడి ఇస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ల్యాండ్కి సంబంధించి ఐడీలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఐడీలు అక్కడ ఉంటాయి. మీరు ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కొనుక్కోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఐడి నొక్కితే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ అతనికి ఏదైనా డౌట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకసారి నొక్కినా 2 కూడా ఖచ్చితంగా కొల్లేట్ అవ్వాలి. దానికి సంబంధించి ఏ రకమైన తేడాలు ఉన్నా కూడా గవర్నమెంట్ ఊరుకునేది లేదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు నాది 5 ఎకరాలు ఉంది, అది ఒక నది పక్కన ఉంది, లేదంటే తెలియకుండా ఇప్పుడు ఎవరో రోడ్డు వేసుకెళ్ళిపోయారు, లేకపోతే తెలియకుండా ఇప్పుడు ఇంకోటి ఏదో వేసుకెళ్ళిపోయారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి కరకట్ట ఉంది, మీరు గమనించారు లేదు, ఈ కరకట్ట రోడ్డు కాదు, కరకట్ట ప్రతి ఒక్కరి చేలోంచి వేసుకెళ్ళిపోతారు. ఎందుకంటే నది నుంచి, నదీ ప్రవాహం నుంచి రైతులను రక్షించే ఉద్దేశంతో వేసుకెళ్తారు. రైతులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ రోడ్లు వేరే ఉన్నాయి. ఇప్పుడు అమరావతి వెళ్ళడానికి రోడ్డు వేరే, కరకట్ట వేరే. సో రోడ్డు ఆల్వేస్ రోడ్డు. ఈ విధంగా కరకట్ట ద్వారా నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నాకు కాంపన్సేషన్ ఎవరు? ఈ కరకట్ట వేసింది. కానీ ఈ ఒక్కసారి యాక్ట్ వస్తే నాకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేస్తుంది, ఈ యూనిక్ ఐడికి ఇన్సూరెన్స్ చేస్తుంది, నాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుంది. దాని వాల్యూ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారంగా నాకు నేను ఏ రకంగా పోగొట్టుకున్నా, యాక్ట్ ఆఫ్ గార్డ్ వలన పోగొట్టుకున్నా, వేరే ప్రభుత్వ విధానాల వలన పోగొట్టుకున్నా, ఏ రకంగా పోగొట్టుకున్నా కూడా ప్రజా ప్రయోజనార్థం పోగొట్టుకున్నప్పుడు 10 అడుగులు రోడ్డు అంటాం అనుకోకుండా నా దాంట్లోంచి ఇంకొక 2 అడుగులు వేసుకుని వెళ్ళిపోతారు. వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను ఎన్ని కోట్లు చుట్టినా నాకు రాదు. కానీ 12 ఏళ్ళు దాటిపోయింది, 20 ఏళ్ళు దాటిపోయింది అంటారు. కానీ ఒకసారి యూనిక్ ఐడి వచ్చిన తర్వాత మీ పొలం స్థలం ఎంత పోతే అంత ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తే అది ఆ మేరకు మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఇంతకన్నా భరోసా ఎక్కడుందమ్మా? వీళ్ళు ఏంటంటే రాజకీయం కోసం అలా చేస్తున్నారు తప్ప ఇది చాలా ఉపయోగకరమైన చట్టము. దీని గురించి ప్రజలు ఎవరు భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా అనుకుంటే ఈ పాటికి ఎన్నో క్లెయిమ్లు రావాలి కదా, నా పొలాలు లాగేసుకున్నారని రావాలి కదా. అది కాక ఇప్పుడు చట్టం అయితే వచ్చింది, కానీ ఆ చట్టాన్ని అమలు చేయడానికి అందులో ట్రిబ్యునల్స్ యంత్రాంగం ఇంకా నిర్మాణం కాలేదు. అది కాకుండా కొంతమంది దాన్ని నచ్చక కోర్టులో వేశారు, కోర్టులో కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కోర్టులు వెరిడిక్ట్ క్లియర్గా అవుతుంది, అయిన తర్వాత కోర్టులో ఇది మంచి చట్టం అనే అవుతుంది. ఆ మంచి చట్టం రేపొద్దున అమల్లోకి వస్తుంది. కన్సర్న్ ట్రిబ్యునల్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతాయి. ప్రజలకి ఉపయోగం కానీ నష్టం ఉండదు. రెండోది ఏంటంటే మనం ఏ ఊర్లో ఉన్నా గుండె మీద చేసి పడుకోవచ్చు. మన ఎవడో ఆక్రమించేసుకుంటాడు, ఎవడో పట్టుకెళ్ళిపోతాడనే క్వశ్చనే లేదు. ఎందుకంటే యూనిక్ ఐడి ఉంది. ఒకవేళ అలా ఎవడన్నా పట్టుకుపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తున్నాయి, ప్రభుత్వం ఇస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బులు నాకు వచ్చిన తర్వాత ఇంకేమవుతాను? యాక్ట్ ద్వారా ఎవరికి, రైతులకు కానీ ఏ భూమి ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది, నష్టం జరగదు.